హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్స్ గురించి అండ్ రక్తదానం గురించి తెలుసుకుందాం. రక్తదానం మనిషి చేయగలిగే అత్యంత గొప్ప సేవ. అలాంటి సేవను చిరంజీవి గారు ఒక ఉద్యమంగా తీసుకెళ్లారు. అలాంటి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత వేలాది మంది ప్రాణాలైతే మనం కాపాడుకోగలిగాము. సో చిరంజీవి గారి సినిమాలకే కాదు, ఆయన సేవా కార్యక్రమాలకు కూడా చాలామంది వీరాభిమానులు అయితే ఉంటారు. అలాంటి ఒక వీరాభిమాని మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే బైరు వెంకన్న గారు. ఆయన ఆల్ ఇండియా చిరంజీవి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆయన వెల్కమ్ చేద్దాం. సో నమస్తే అండి. సో ఓకే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? సూర్యాపేట. సో వెంకన్న గారు చెప్పండి, మీరు ఏ సినిమా చూసి చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యారు? పున్నమినాగు నుంచి స్టార్ట్ అయినా మేడం. ఆ తర్వాత ఖైదీ, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే, చాలా పాతకాలం నుంచి మీరు ఫాలో అవుతున్నారు అనమాట. సో అప్పటి నుంచి మీరు చిరంజీవి గారి ఫ్యాన్ మేడం. ఓకే, దాని తర్వాత మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంకా మూవీస్ చేస్తూ ఉండగా ఇంకా మీ అభిమానం పెరుగుతూ ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయ్యాయి? అక్కడ మా ఊర్లో సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రాగానే చూసేది మేడం. సినిమాలు చూసుకుంటూ బ్యానర్స్, ఆ రోజుల్లో బ్యానర్స్ కట్టుకుంటూ థియేటర్ ఓపెనింగ్ రోజు మేము బాంబులు హంగామా చేసుకుంటూ ఉండేది. ఆ టైంలో ఇక్కడ స్వామినాయుడు గారు, రవణం స్వామినాయుడు గారు, ఆల్ ఇండియా చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ గారు, వారు పంజాగుట్టలో ఇంద్రనగర్లో ఒక బ్లడ్ బ్యాంకులో మాకు ఇన్ఫామ్ చేయటం, మాకు పరిచయం ఏర్పడ్డది. ఆ తర్వాత 1999లో సూర్యాపేటలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినాం మేడం. ఆ బ్లడ్ క్యాంప్లో దాదాపు 400 మెంబర్స్ యూత్ కదిలి వచ్చి చిరంజీవి గారి మీద అభిమానంతో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఓకే, అయితే మీరు ఎన్ని బ్లడ్ క్యాంప్స్ ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు? దాదాపు మెగా బ్లడ్ క్యాంప్స్ ఒక 100 దాకా చేయొచ్చు మేడం. మామూలుగా చిన్న చిన్న క్యాంపులు లెక్కలేదు మేడం. ప్రతి మెగా ఫ్యామిలీ ప్రతి హీరో బర్త్డేకు క్యాంప్ పెట్టేస్తాం మేడం. రామ్ చరణ్, చిరంజీవి గారు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా మెగా ఫ్యామిలీ హీరోస్ అందరికి కూడా మేము బర్త్డేస్కు సెలబ్రేట్ చేస్తాం. సో క్యాంపులు కూడా కండక్ట్ చేస్తాం మేడం. ఓకే, ఆ క్యాంప్స్కి చాలామంది వస్తారు, వాళ్ళు బ్లడ్ అయితే ఇస్తారు, దానివల్ల చాలామంది ప్రాణాలు అయితే కాపాడుకున్నారు కదా. సో అలాంటి ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా? అంటే వాళ్ళకి చాలా అవసరమై ఆ బ్లడ్ మీ ద్వారా వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పడం అలాంటివి జరిగిందండి. చాలామంది పూర్ పీపుల్స్ ఇట్లా ఉంటారు కదండి, వాళ్ళు సరైన సమయంలో రక్తం అందక హాస్పిటల్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఆ రోజుల్లో ఎక్కువ బ్లడ్ది పాపులర్ లేదు, ఎక్కువ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేకుంటే, పబ్లిసిటీ లేకపోయి ఉండే. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైతే ఈ రక్తదానం కోసం పిలుపునిచ్చిండో అప్పుడు లక్షలాది మందిగా తరలి వచ్చి రక్తదానం చేయడం మొదలుపెట్టారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ మా స్వామినాయుడు గారు ఉండేది ఆ రోజుల్లో, వారిని కలిసి మేము బ్లడ్ కావాల్సిన గ్రూప్, నెగిటివ్ గ్రూప్, రేర్ గ్రూప్స్ అవి అన్నీ కూడా ఒక ఐస్ బాక్స్లో పెట్టుకొని నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉండి తీసుకొని ఒక ఐస్ బాక్స్ తీసుకోవాల స్వయంగా మేమే హాస్పిటల్కి పోయి ఫ్రీగా బ్లడ్ ఇచ్చేది. బ్లడ్ డొనేట్ చేశారు. ఓకే, మీరు ఎన్నిసార్లు డొనేట్ చేశారు పర్సనల్గా? 12 టైమ్స్ చేశారా? మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో మీరు వాళ్ళకి కొంతమంది భయపడతారు బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుందో అనేసి, వాళ్ళకి కొంచెం తెలియదు. సో మీరు వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తారు? ప్రతి 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పి మాకు ఇదంతా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఓకే, బ్లడ్ ఇస్తే మనకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంటుంది, దానివల్ల ఇంకా హెల్త్ బాగుంటుందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసేది. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మాది మిడిల్ ఫ్యామిలీ అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు 2 అబ్బాయిలు. మా చిన్న అబ్బాయి రామ్ చరణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు. ఓ, మీ చిన్న అబ్బాయి రామ్ చరణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు. బైరు నిఖిల్ భార్గవ్ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసిండు, బ్లడ్ డొనేట్ కూడా చేస్తాడు. ఓకే, సో ఇవన్నీ చేస్తుంటారు. సో మీ ఫ్యామిలీలో ఇంకా చిరంజీవి గారి బర్త్డే అంటే వాళ్ళందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేస్తారు? మా బర్త్డే ఎట్లనో, మా బాబు ఇంట్లో బర్త్డే ఎట్లనో అంతకంటే ఇంకా బాగా చేస్తాం. ఓకే, సో మీరందరూ కలిసి మీ ఊర్లో, మీ సూర్యాపేటలో ఎలా సెలబ్రేట్ చేస్తారు చిరంజీవి గారి బర్త్డే? మేము midnight నుంచే స్టార్ట్ చేస్తాం మేడం. ఒక దాదాపుగా పండగలా చేసుకుంటారు. పండగ, ఒక దసరా, ఒక దీపావళి పండుగ ఎట్లనో మాకు మెగాస్టార్ బర్త్డే ఆ రేంజ్లో చేసుకుంటాం. సో చిరంజీవి గారి బర్త్డేకు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? బ్లడ్ క్యాంప్ అయితే కంపల్సరీ అండి. నెక్స్ట్
అన్నదాన కార్యక్రమాలు చేసేది మేడం. ఆ రోజుల్లో అన్నదానం అంటే అదొక మహాదానం ఉండే. తర్వాత రక్తదానం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది. ఇది ఒకటి, అన్నదానం ఒకటి, పర్యావరణ పరిరక్షణ అనే దానికోసం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. ఇంకా చాలా స్టూడెంట్స్కు విద్యార్థులకు స్కూల్స్లో బుక్స్, పేద విద్యార్థులకు బుక్స్ అవి డొనేట్ చేస్తాం. ఓకే, సో చాలా మంచి కార్యక్రమాలు అండి దీని ద్వారా. సో మీ ఊర్లో అయితే ఇంకా మీకు మంచి పేరే అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తారు కదా. సో ఏమంటారు మీ ఊరు వాళ్ళంతా మీ గురించి? మాకు ఈ చిరంజీవి గారి ద్వారా కేవలం సినిమాలు చూడటమే ఉండేది గతంలో. చిరంజీవి గారు ఎప్పుడైతే ఎంట్రీ అయిండో సినీ ఫీల్డ్లోకి, ఒక సినిమాల్లో ఆహ్లాదం ఇచ్చేది కాకుండా ఒక సేవ కూడా చేసేది అనేది చిరంజీవి గారు మాకు ఒక మార్గాన్ని దారి చూపించారు. సేవా కార్యక్రమాల ద్వారా మేము మా సూర్యాపేట ప్రజలతోటి, సూర్యాపేటలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే ఒక గుర్తింపు వచ్చింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా. డెఫినెట్లీ, ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కదా, సో అందరూ అయితే గుర్తుపెట్టుకుంటారు అండ్ మీకు థ్యాంక్స్ కూడా చెప్తుంటారు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ ఊర్లో చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? మీకు ఏమైనా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఆ రోజుల్లో ఉన్నారండి. ఎక్స్ మినిస్టర్ దామోదర్ గారు ఉండే వారు, ఇట్లా చాలామంది, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మన మినిస్టర్ ఉండే, వారు చేశారు. చాలా పొలిటికల్గా కానీ ఫైనాన్స్ కానీ సపోర్ట్ ఉన్నారండి. సో కోవిడ్ వచ్చినప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఎంత సహాయం చేసిందో అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టారు ఆయన. సో దానివల్ల చాలామందికి అయితే అప్పుడు ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది అంది చాలా హెల్ప్ఫుల్ అయింది. దాని గురించి మీ అభిప్రాయం? అది చాలా ఆ రోజులు అసలు మనిషి ఉంటాడో పోతాడో అనే రోజులు కదా మేడం. అవును, ఆ రోజుల్లో ఈ పూర్ పీపుల్స్కు చాలా ఇబ్బంది ఉండేదండి. సరే, రిచ్ ఫ్యామిలీ అంటే ఏదో చేసుకుంటారు, డబ్బులు లేక వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు కొనే స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చిరంజీవి గారు తన సొంత ఖర్చులతోటి రాష్ట్రంలో కొన్ని మెయిన్ ఏరియాలలో, చాలా ఏరియాలలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారండి, బ్లడ్ బ్యాంక్ లెక్క. మా సూర్యాపేటలో కూడా మేము చిరంజీవి గారి సొంత ఖర్చులతోటి సూర్యాపేటలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టామండి. దాని ద్వారా చాలా మంది పేద ప్రజలకు సహాయం ఉచితంగా ప్రాణాలు కూడా కాపాడగలిగారు, ఉచితంగా వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి వారి ప్రాణాలు కాపాడడానికి కారణమైంది. ఓకే, గ్రేట్. అయితే మీరు చిరంజీవి గారు ఇలా బ్లడ్ బ్యాంక్స్ అండ్ ఆక్సిజన్ బ్యాంక్స్ ఇవన్నీ పెడుతుంటారు కదా, సో ఇంకా నేత్రదానం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఐ బ్యాంక్ దాని గురించి మీరేమంటారు? మా దగ్గర కూడా మేము నేత్రాలు సేకరించి బ్లడ్ బ్యాంక్ పంపించాము, చిరంజీవి ఐ బ్యాంకు పంపించాము. అది మా చూపులేని వారికి ఒక అందులకు ఈ లోకం చూడలేని వాళ్ళకు వారి కళ్ళ ద్వారా మరోసారి లోకాన్ని చూసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించాము. సో అలాంటివి కూడా మీరు చేశారు కార్యక్రమాలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు, ఇప్పుడు సహాయ కార్యక్రమాలు ఏవైతే మీరైతే చేస్తుంటారు కదా, సో దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫండ్స్ మాకు మేము సొంత ఖర్చే. అవునండి, అరేంజ్ చేసుకుంటాం. చాలామంది చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతోటి, వారు ఇచ్చిన పిలుపుతోటి మేము ఇవన్నీ సేవా కార్యక్రమాలు మేము సొంత ఖర్చులు అండి. మిగతా ఇవన్నీ చిరంజీవి గారి పిలుపుని అందుకున్నాక ప్రతి కార్యక్రమాన్ని మేము ఒక 2 daysలో ఏమన్నా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తామండి. వెంటనే ఇప్పుడు చిరంజీవి గారు తన సొంత ఖర్చులతోటి ఆ రోజుల్లో గుజరాత్ భూకంప బాధితులు వచ్చినప్పుడు ఆర్థిక సాయం అందించారు. నెక్స్ట్ ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా వస్తే కూడా వారి సొంత ఖర్చులతోటి చేసిండు. చాలా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉన్నాయండి. చిరంజీవి గారి డబ్బులు చాలా వరకు సేవా కార్యక్రమాలకు సొంత ఖర్చులు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఫ్యూచర్లో ఇంకా ఇదంతా అయితే మీరు చేస్తున్నారు కదా, ఇన్ని సేవా కార్యక్రమాలు, ఫ్యూచర్లో ఇంకా ఏమైనా చెయ్యాలి అని మీరు చిరంజీవి గారిని ఏమన్నా రిక్వెస్ట్ చేసినవి ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? అండి, మేము ముఖ్యంగా ఈ విద్య చాలా ఇబ్బందిగా ఉందండి. పేదవాళ్ళకు వైద్యం ముఖ్యమండి. వాటి కోసం మేము ఈ స్కూల్స్లలో స్టూడెంట్స్కు ఇలాంటి మెరిట్ స్టూడెంట్కు ఏదో ఒకటి హెల్ప్ ఉండాలని చెప్పేసి స్కాలర్షిప్ లాగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నారు. ఓకే, ఈ మాట మీరు చిరంజీవి గారి ముందు పెట్టారా? పెట్టామండి. ఓకే, సో త్వరలో అయితే అది కూడా రాబోతుంది. ఓకే, సో అభిమానుల రథసారథి వచ్చేసి నాగబాబు గారు. అవునండి. సో ఆ నాగబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? నాగబాబు అన్నయ్య గారు చాలా
ఇదండి వారు మాకు గౌరవాధ్యక్షులు రథసారథిగా ఉన్నారు. వారి నేతృత్వంలో మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ వస్తున్నాము. వారు ఒక పిలిపిస్తే మెగా చిరంజీవి గారి ద్వారా వీరు రథసారథిగా వీరు ఉండి చేస్తున్నారు. మేము కూడా దాని తగ్గట్టు వారి సహకారంతో కార్యక్రమాలు చేస్తున్నామండి. ఓకే. సో మీరు చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసామండి, ఎప్పుడు చాలాసార్లు కలిసారు? చాలాసార్లు సో మెనీ ఫస్ట్ చాలాసార్లు. టైం ఎక్కడ కలిసారు? ఫస్ట్ టైం ఒక 30 బ్యాక్లో కలిసినామండి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉండే కదండి, హైదరాబాద్లో కలిసాం. ఒక మేము ఆయనను కలిసే ముందు ఆయన దగ్గర పోతుంటే తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి కలిగిందో, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి పోతుంటే అలాంటి అనుభూతి, ఆ ఫీలింగ్ వచ్చేసి. ఓకే. ఏం మాట్లాడారు మీరు చిరంజీవి గారితో? బాగురా అని అడుగుతాడండి. బాస్ మీ ఫ్యామిలీ ఎట్లుంది, మీరు ఎట్లుర్రు, సేవా కార్యక్రమాలు ఏం చేస్తారు, రక్తదాన శిబిరం, బ్లడ్ క్యాంపులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి వివరాలు అడిగి. అవునండి. సో ఇంకా ఏమైనా సలహాలు ఇస్తారా? ఇలా చేయండి ఇలా చేయండి అని ఏమన్నా చెప్తారా? సో మీ పిల్లలు వాళ్ళందరూ కలిసారా చిరంజీవి? ఫ్యామిలీ తోటి పిలిపించారండి. ఒక మెయిన్ స్టేట్లో ఉన్న మొత్తం ఫ్యామిలీస్ తోటి చిరంజీవి గారే అందరు ఫ్యామిలీస్ కలవాలి ఒకసారి ఇన్వైట్ చేశారండి. ఇన్వైట్ చేశారు ఇక్కడ బ్లడ్ బ్యాంకుకు. ఫ్యామిలీస్ మొత్తం అన్ని అందరినీ మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీస్తో సహా వాళ్ళ కుటుంబాలను కలవాలి ఒకసారి అని చెప్పేసి పిలిపించారండి. అందరితో ఒక లెక్క ఏర్పాటు చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాము. ఆయన గతసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అయితే సాధించారు. రైట్, డిప్యూటీ సీఎంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక సంచలనం అండి. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్లో ఏమో క్రేజ్ బాగుంటుంది, యూత్ బాగా కలిసి వస్తారండి. ఆయన ఒక వినూత్న ఒక విప్లవ ఆయనలో కొన్ని గుణాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి తన ఆస్తిని మొత్తం కూడా ఈ సమాజ సేవ కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడాడు. బాగా అసలు చాలా డేవిల్ పర్సన్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ, ఆ టైంలో మీరు ఏమన్నా దాంట్లో పాల్గొన్నారా? జనసేనలో మీకు సభ్యత్వం ఉందా? మా అభిమానులుగా మేము మాత్రం జనసేనకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి. మా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, మేము స్వామినాయుడు గారి మా చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రావణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఒక 14 days పిఠాపురం ఎలక్షన్లో తిరిగామండి మేము. మొన్న ఎలక్షన్లో కూడా తిరిగినామండి. పవన్ కళ్యాణ్ గారు వారు వస్తే అక్కడ ఆంధ్రాలో బాగా చూసాము. వారు ముఖ్యమంత్రి అయితే అసలు చాలా మార్పులు వస్తాయి, సమాజంలో ఒక మార్పు అనేది స్టార్ట్ అయింది అనేది ఉందండి అక్కడ బలంగా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో సో వాటన్నిటిలోనూ ఇప్పుడు మీరు పాల్గొంటూ ఉంటారా? జనసేన పార్టీ తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది, మేము పాల్గొంటుంది. మెగా అభిమానులు అందరం పాల్గొంటామండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మేము డెఫినెట్లీ చేస్తామండి. మాకు ఓకే. సో ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన గ్లోబల్ స్టార్ కదా. ఆయన చేసిన సినిమాల్లో మామూలు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. RRR మూవీ అలాంటివన్నీ. సో అవన్నీ ఆయన వాళ్ళ ఫాదర్ కంటే ఇంకా కొంచెం అంచెలుగా ఎదుగుతున్నారు, రైట్? సో అవన్నీ చూసి మీకేమనిపిస్తుంది? మాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫేస్లో మెగాస్టార్ని చూసుకున్నట్టు అనిపిస్తుందండి. తండ్రికి తగ్గ తనయుడు, వినయం విధేయత ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారిని పోలికలేండి. రామ్ చరణ్ గారు ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారు లెక్కనే చేస్తారండి. వారు సేవ బాగుంది రామ్ చరణ్ గారిలో. వారు చాలా చాలా సాఫ్ట్ ఉంటాడండి. చాలా 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 ఇష్టం అండి మాకు రామ్ చరణ్ గారు అంటే. ఓకే ఓకే. కలిసారా మీరు రామ్ చరణ్? కలిసామండి. ఓకే. ఒకసారి మేము పిక్చర్లకు రాకముందే మేము సూర్యాపేట విజయవాడ వెళ్తుండ్రు రామ్ చరణ్ గారు. అప్పుడు మాలలో అయ్యప్ప స్వామి మాలాల అక్కడ మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినాం సూర్యాపేట వారికి. ఆ విధంగా నాకు రామ్ చరణ్ గారి మీద దగ్గరుండి టిఫిన్ అరేంజ్మెంట్ చేసినాం. సో మీరు దగ్గరుండి ఆయనకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేసినాం. ఓకే. ఆయన వచ్చి సూర్యాపేటలో. సో నైస్ ఫీలింగ్ కదా అప్పుడు కలిసి. అది మర్చిపోలేని అనుభూతి అండి. సో అంతా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసారా? ఆ రోజు మా ఫ్యాన్స్ మొత్తం వచ్చారండి. మ్యాక్సిమం వచ్చారు. రామ్ చరణ్ బాబు
బ్రేక్ఫాస్ట్ చేసి విజయవాడ వెళ్ళారు అప్పుడు ఆ రోజు. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. అయితే ఈ రామ్ చరణ్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతుందో దాంట్లో ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుంటారా మీకు? ఇస్తారండి, ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇస్తారా? ఏదైనా చెప్పండి, ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఇప్పుడు ఫ్యాన్స్ రామ్ చరణ్ అభిమానులు కూడా ఉన్నారు. మేము మెగా అభిమానులము. రామ్ చరణ్ గారి అభిమానులు అందరినీ మీట్ చేసి పెట్టి ఒక మీటింగ్ పెట్టి బ్లడ్ బ్యాంక్లో పెట్టారు. రీసెంట్ కూడా పెట్టారు. ఇయర్కు 2 times అట్లా పెట్టి ఎవరు ఎట్లా చేయాలి ఏంది ఈ కార్యక్రమం, బ్లడ్ క్యాంపులు కానీ ఇంకా వేరే చెట్లు నాటే కార్యక్రమం కానీ స్టూడెంట్స్ ఇలాంటి సేవ ఇప్పుడు చెప్పాను కానీ ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా వారు ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, ప్రతి సాటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఏదేది లేదు అని చెప్పి బాగా మాట్లాడతారు. అంత సలహాలు సూచనలు బాగా ఇస్తారు, బ్రహ్మాండంగా ఇస్తారు. వారు కాక ఉపాసన మేడం గారు కూడా బాగా ఓకే. సో ఆమె కూడా పాల్గొంటారండి సేవా కార్యక్రమం అంటే అసలు ఉపాసన గారు కూడా ఆ ఫ్యామిలీకి రామ్ చరణ్ ఉంటారండి. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, కొంచెం బ్రేక్ కూడా తీసుకున్నారు కదా. సో ఫ్యూచర్లో మీరు ఆయన్ని ఏదైనా పదవిలో చూడాలనుకుంటున్నారా? ఎప్పటికైనా ఒక ముఖ్యమంత్రిగా చూడాలని ఉందండి మాకు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు. అదే నేను అదే అడగబోతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఏ పదవిలో చూడాలని మీ కోరిక ఉందనేసి. వారిని అది ఇద్దరిని చూడాలని, ముఖ్యమంత్రిగా చూడాలని మీ ఆశ. ఓకే, ఫ్యూచర్లో తప్పకుండా అవ్వాలని కోరుకుంటున్నామండి. సో ఇంకా చిరంజీవి గారి ఇప్పుడు బర్త్డే రాబోతుంది కదా, దానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మేము చిరంజీవి గారి బర్త్డేకు డ్యాన్స్ కాంపిటీషన్ ఒకటి తీసుకున్నామండి స్టేట్ వైడ్గా. నెక్స్ట్ సాంగ్స్ కాంపిటీషన్, ఈ 2 చేసి దాంతోపాటు ఈ స్టూడెంట్స్కు పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు ఏదో చేయటం. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ అవి చేసి ఏర్పాటు చేసి అదొకటి చూద్దాం. ఓకే. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు మీరు రెడీగా పెట్టుకున్నారు అనమాట. సో ఆ డ్యాన్స్ కాంపిటీషన్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు? ఏ ఏరియాలో ఆ ఏరియాలో చేసి ఫైనల్ కాంపిటీషన్స్ ఇక్కడ సిటీలో పెట్టి. ఓకే ఓకే. సో ప్రతి ఒక జిల్లాలో కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా హైదరాబాద్లో మీరు ఫైనల్ కండక్షన్. సో వాళ్ళకి ఏమన్నా ఏంటి ప్రైజ్ మనీ ఏమన్నా ఉందా? ప్రైజ్ మనీ ఇచ్చేస్తాం మేడం. అది కూడా ప్రైజ్ మనీ డిసైడ్ అయింది, ఈ 2 daysలో డిసైడ్ అవుతుంది మేడం ప్రైజ్ మనీ. సో ఆ డ్యాన్స్ కాంపిటీషన్ క్లాసికలా వెస్టర్నా ఏంటి? బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది, క్లాసికల్ ఉంటుంది, వెస్టర్న్ అన్నీ ఉంటాయి మేడం. సో ఇప్పుడు రాబోయే బర్త్డేకి అవి అన్నమాట కార్యక్రమాలు. సో ఇప్పుడు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది కదా, ఫ్యూచర్లో ఆ పార్టీ కోసం మీరేమన్నా మీ పాత్ర ఏమి ఉండబోతుంది? ఫ్యూచర్లో మేము దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అండి. మా సపోర్టు చెప్పాం మేడం. మాకు పవన్ కళ్యాణ్ని సీఎం చేయడం కోసం ఏదైనా చేస్తాం మేడం. నాగబాబు గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ అయితే పదవి వచ్చింది. సో దాంతో మీరు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఇంకా ఏమైనా పెద్ద పదవి రావాలి అనేసి మీరు ఆశిస్తున్నారా? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారండి, ఓకే హ్యాపీ. కానీ ఆ రోజు చెప్పారండి ఆయన మినిస్టర్గా చేస్తూ ఉన్నారు. మినిస్టర్ కావాలని ఉందండి, మంత్రిగా చూడాలని ఉంది. మంత్రిగా చూడాలని మీ ఆశ? అంతే అండి. ఓకే, కరెక్ట్. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు వచ్చే ఎవరైతే ఇప్పుడు ఈ మీరైతే ఫ్యాన్ కదా, చిరంజీవి గారి ఫ్యాన్, చాలా పాతకాలం నుంచి మీరు ఫ్యానే. సో ఇప్పుడు వచ్చే కొత్త ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి, ఒక అంకితభావంతో మెగాస్టార్ చిరంజీవి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే ఆయన బాటలో నడుస్తూ ఇది మేము చేసిన కార్యక్రమాలను రక్తదానం ఇలాంటి 5 ఒకటి చెట్లు నాటి ఇవన్నీ కార్యక్రమాలను వాళ్ళు కూడా కొనసాగించాలి. ప్రజలకు చేరువయ్యేలా పేద ప్రజలకు మనం సహాయపడేలా కార్యక్రమం వినూతన రాబోయే కాలంలో ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకొని ఇంకా ప్రజలకు ఏవి ఇలాంటి సౌకర్యాలు కావాలో మన ద్వారా ఆ విధంగా వారికి సేవను అందించాలి అని మేము కోరుకుంటున్నారు. ఓకే, రైట్. చాలా థ్యాంక్ యూ అండి. మీ టైం అయితే మాకు స్పెండ్ చేశారు. సో మీ విలువైన సమయాన్ని అయితే మాకు వెచ్చించారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.